హాయ్ గైస్, దిస్ ఇస్ మోహిత్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఏంటంటే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఆ వీడియో వచ్చేసి నేను ఒక డెవలపర్ ఆర్గ్ ఉంది కదా, నాకు సేల్స్ ఫోర్స్ మీద చేద్దామని చాలా వీడియోలు చేద్దామని ఉంది. కానీ ఈరోజు ఎందుకో వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు సేల్స్ ఫోర్స్ మీద క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ యాక్చువల్గా ఏంటంటే నేను ట్రైల్ హెడ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది నా ప్రొఫైల్ అనమాట. ఈ ప్రొఫైల్లో నేను 38,775 పాయింట్స్ అయితే చేశాను. ఇది నా ట్రైల్ హెడ్ యూఆర్ఎల్ అనమాట. ఇందులో నాకు సర్టిఫికేట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సర్టిఫికేట్స్లో లైక్ ఇందులో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి అండ్ డిఫరెంట్ టైప్స్ అంటే చాలా ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూజర్ యాక్సెస్ స్పెషలిస్ట్ సూపర్ బ్యాచ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఈ బ్యాచెస్ ఎందుకు ఉపయోగం అంటే నేను ఇన్ని బ్యాచెస్ చేశానని చెప్పి నాకు ఇంటర్వ్యూలో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నా స్కిల్స్ వచ్చేసి అండ్ నేను అడ్మిన్ మీద వర్క్ చేశాను కాబట్టి నాకు సెపరేట్ బ్యాచెస్ అయితే ఉంటాయి. అండ్ నేను ఏమన్నా ఈవెంట్ అయితే అటెండ్ అవుతే నాకు ఈ స్టాంప్స్ అనేది వస్తాయి అనమాట. ఇది రావడానికి చాలా కష్టం. అండ్ నేను ఇది నా అకౌంట్ నేను ఇది 2 months నుంచి చేస్తే నాకు 38,775 పాయింట్స్ వచ్చినాయి. ఈ పాయింట్స్ ఏంటంటే మీరు చెప్పుకోవడానికి నాకు ట్రైల్ హెడ్లో ఇన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి అనమాట. ఇట్ ఈస్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ది ఇంటర్వ్యూ అనమాట. అండ్ కమింగ్ టు సేల్స్ ఫోర్స్, అసలు ఈ అకౌంట్ చూడండి. ఈ అకౌంట్ వచ్చేసి మా కంపెనీలో ఇది చూపించాలో చూపించకూడదో నాకైతే తెలీదు, కానీ నేనైతే చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఈ అమ్మాయి ఎంత కష్టపడిందంటే, ఈ అమ్మాయి 1 month 1 year బ్యాక్ అనుకుంటా, నాకన్నా సీనియర్. సో 1 year బ్యాక్ ఒక దాంట్లో ట్రైనింగ్ తీసుకుని అందులో చేసింది. ఈ సర్టిఫికేట్ రీసెంట్గానే చేసింది. అది కూడా మా క్లౌడ్ ఒడిస్సీనే ప్రొవైడ్ చేసింది అనమాట, సేల్స్ ఫోర్స్ సర్టిఫికేట్ అసోసియేట్ అని చెప్పి. అండ్ మీరు సేల్స్ ఫోర్స్ మీద ఎవరన్నా జాబ్స్ అయితే అప్లై చేస్తుంటే వాళ్ళు కంపల్సరీగా మెయిన్గా అడిగేది సర్టిఫికేషన్, ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఎన్ని పాయింట్స్ ట్రైల్ హెడ్లో చేశారు, మీరు అడ్మిన్లో బాగా ఉన్నారా లేకపోతే డెవలపర్లో బాగా ఉన్నారా అనేది అడుగుతారనమాట క్వశ్చన్స్. వాటి మీద క్వశ్చన్స్ పక్కన పెడితే సర్టిఫికేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి 18,000 ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేషన్ ఒకటే. ఇందులో కూపెన్స్ కూడా ఉంటాయి. కూపెన్స్ అప్లై చేస్తే మీకు ఎంతలోకి వస్తుంది అంటే 18,000 కదా. సో 8,000 అలా రావచ్చు. $100 కూపెన్ ఉంటుంది. $100 మైనస్ కూపెన్, మొత్తం కలిపి $200 అనుకుంటుంది. అండ్ కమింగ్ టు ఈ సూపర్ బ్యాచెస్ వచ్చేసి 27 సూపర్ బ్యాచెస్. అంటే ఎంత కష్టపడాలనుకుంటున్నాం ఒక్కో సూపర్ బ్యాచ్ చేయాలంటే, రక్తాలు చిందించాలరా బాబు అన్నట్టుగా ఉంటుంది. అండ్ తర్వాత ఇందులో స్కిల్స్ వచ్చేసి ఈ నాకు తెలిసి 2,53,000 రావాలంటే లిటరల్లీ మనం దేని మీద వర్క్ చేయాలంటే ఎపెక్స్ మీద, ఇంటిగ్రేషన్స్ మీద, ఎల్డబ్ల్యూసి మీద, ఎస్ఓక్యూఎల్ మీద, ఇంకా చెప్పాలంటే సోప్ అని చెప్పి అందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసలు ఇన్ని ఉంటాయి అనుకుంటున్నాయి. అందులో కోడింగ్ ఉండదు అనుకుంటున్నారా? ఈ సేల్స్ ఫోర్స్లో వచ్చాక అడ్మిన్లో వచ్చేసరికి ఏముండదు. అసలు చాలా బాగుందిరా బాబు, చాలా ఈజీగా ఉంది అడ్మిన్, అసలు చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది. కానీ కమింగ్ టు డెవలపర్ అనమాట, ఎపెక్స్ నేర్చుకోవాలి. ఆ ఎపెక్స్ నేర్చుకున్న తర్వాత ఏంట్రా బాబు ఎందుకు ఈ ఎపెక్స్ ఈ కోడింగ్ రాయలేకపోతుందని రిలేటెడ్ టు జావా ఉంది, కానీ నాకైతే రావట్లేదు అని చెప్పి ఒక బాధ అయితే కలుగుతుంది. తర్వాత ఏంటంటే నాకు అంటే ఏమనిపిస్తుంది అంటే, తర్వాత డెవలపర్ని అలాగే విజువల్ ఫోర్ స్టూడియోస్ అని చెప్పి అవన్నీ చెప్పి చాలా ఉంటాయి. ఎల్డబ్ల్యూసీలో వచ్చేసి ది మెయిన్ థింగ్ ఏంటంటే, అందులో మళ్ళీ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 రాసిన తర్వాత మళ్ళీ స్టైలింగ్ నేర్చుకుని అందులో లైట్నింగ్ స్టూడియో వాడి. లైట్నింగ్ స్టూడియో ఏంటంటే ఇందులో ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఫిడ్జెట్ అవన్నీ ఉన్నాయి కదా. ఇందులో నేను LWC అని చెప్పి లైట్నింగ్ స్టూడియో వాడతాను అన్నమాట. ఇందులో నేను కోడ్ రాస్తాను. ఈ కోడ్ని నేను సేల్స్ ఫోర్స్లో లింకప్ చేస్తాను అన్నమాట. సో ఇంత ఉంటుంది, ఇంత తదంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్, ఇదేం కాదు, జస్ట్ నేను ట్రైల్ హెడ్లో నేర్చుకుంటున్నాను అనమాట. ఈ పాయింట్స్ ఇది డెవలపర్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి ప్రస్తుతానికి అయితే నేను ఎపెక్స్ అయితే నేర్చుకుంటున్నాను. సో మీరు అడ్మిన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఇందులో మీకు అడ్మినిస్ట్రేషన్ ట్రైల్ మిక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది మీరు నేర్చుకుంటే మీరు ఇంకా తోపు అయిపోతారు అనమాట. అంటే ఇందులో ఒక స్మార్ట్ బ్రిడ్జ్ అనే ఒక ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా కోర్స్ అనేది చెప్తారనమాట.
సో నేనైతే రిజిస్టర్ అయ్యాను. ఇది అక్టోబర్ 28 వరకు లాస్ట్ అనమాట. అండ్ ఇది నేను ఇందులో 78% చేశాను. ఇందులో చేయాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇందులో మనం సూపర్ బ్యాచెస్ చేయాలంటే నానా కష్టపడాలన్నమాట. అండ్ ఐ మీన్ ఒక వారం రోజులు గట్టిగా కష్టపడితే మీకు ఇది ఎలా వాడాలి ఏంటి ఇవన్నీ అయిపోతాయి అనమాట. సో నేనైతే 78% కంప్లీట్ చేశాను. 100% కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా రోజులు అవుతుంది నేను ఫుల్ లెంత్ వీడియో చేయడానికి. అండ్ ఇది ఇది మనం అడ్మినిస్ట్రేషన్ డైనమిక్ స్మార్ట్ బ్రిడ్జ్ వాడు మనకి సర్టిఫికేషన్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతే లైక్ నాకైతే ఇన్బాక్స్ వచ్చేసి లైక్ ఇన్బాక్స్ ఇదిగోండి ఇన్ఫో అని చెప్పి ఇది నేను కంప్లీట్ చేస్తే లైక్ స్మార్ట్ బ్రిడ్జ్ వాడు ఒక లింక్ ఇచ్చాను నాకు. లైక్ నేను అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అక్టోబర్ 12 కల్లా నేను ఇవన్నీ కంప్లీట్ చేసి వాడికి నేను ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే నేను ఇలా కంప్లీట్ చేశానని చెప్తే వాడు నాకంట లైక్ నేను ఇలాగా చేశాను, ట్రయల్ హెడ్లో ఇంత కంప్లీట్ చేశాను, నాకు ఇన్ని పాయింట్స్ ఇన్ని బ్యాచెస్ ఐ మీన్ ఎపెక్స్ బ్యాచెస్ వచ్చాయి, అసలు నేను చాలా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాను అని చెప్పి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి పెడితే అక్టోబర్ 12 కల్లా మనకి ఏదో ప్రైజెస్ అనేది ఇస్తారంట. అవి వస్తాయో తెలీదు, ఎందుకంటే మనం వాళ్ళకి కాంటాక్ట్ అవుతుందో తెలుస్తుంది మనకి. అండ్ ఇదైతే వీడియో గైస్. అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ట్రైల్ హెడ్లో అంటే యూజ్ ఏంటి అనేది ఈ వీడియో అనమాట. అండ్ ఇది లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇదైతే వీడియో గైస్. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అండ్ సేల్స్ ఫోర్స్ మీద ఫర్దర్గా ఏమన్నా అప్డేట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ అండ్ లవ్ యూ గైస్.